పసుపు కుంకుమ అక్షంతలు గంధం. గంధము ఏం చేస్తారంటే ఒక పువ్వుని ముందు గంధంలో అద్ది వేసేసారు కదా. కలశస్యోపరి హస్తం నిధాయ ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్యమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోదయ యజుర్వేద సామవేదో హ్యదృణః అంగైశ్చ దైత్తా సర్వే కలశాంబు సమాశ్రిత ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్దిగ్నేషు వర్ధతే ఆపో వా యదగం సర్వం సర్వా భూతాన్యాపః ప్రణవ ఆపః పశవ ఆపః ఆపోన్నమాపోమృతమాపస్వరాడాపో విరాడాపః చందాగుంశాపో జ్యోతిగుంశాపో యజుగుంశాపో సత్యమాప సర్వా దేవతాప భూర్భువస్వరాప ఓం 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 పువ్వుతోటి ఓం అని రాయండి. ఓం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దుర్తక్షీకారక కలశోదకేన దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యాణి సంప్రోక్ష. మైక్ పోయి అక్కడికి పోయింది. ఓం వనస్తత్యుద్భవైర్దివ్యైర్నానా గంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఓకేనా? అక్కడ ఒకటి అక్కడ పెట్టగలరా? ఓం ఏకదంతం చతురస్తం వాగమంకుశధారిణం తదంతవరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సుష్ట్యాద్యౌ. జై బోలో గణేష్ మహారాజ్కి. మేము గత 35 ఏళ్ళ సంది ఈ గల్లీలో గణేషుని పెడతాం. ఇది మా ఓన్ గణేశుడు. మేము ఎవరితో చెందలు గిందలు ఏం చేయము. మా ఇంటి గణేశుడు ఈయన. ఈ అమీర్పేట్ గౌడ సంఘం ప్రెసిడెంట్ నేను. ఇంకా మా ఫ్యామిలీ మట్టుకే పెడతాం. ఎవరితోనే మేము ₹1 ఆశించాము ఏం చేయము. 35 ఏళ్ళ సంది పెడతాం. ఎవ్రీడే ఈ 9 days ఎలా ఉంటుందంటే ఎవ్రీడే పండుగలాగా చేస్తాం. ఇక్కడ మేము ఇంట్లో అన్నదానాలు చేస్తుంటాము, హోమం చేస్తుంటాము. ఇక్కడ గల్లీలో ఎవరికైనా ఏమైనా కావాలన్నా కూడా చిన్న చిన్న సహాయాలు కూడా చేస్తుంటాం మేము. మాకు ఈ వినాయకుని వల్ల మాకు చాలా అంటే చాలా అదృష్టము. అసలు మా గల్లీలో మేము పెట్టుకోవడం అంటే మాకు ఎంతో అదృష్టం ఇది వినాయకుడు. అంటే మేము 35 ఏళ్ళ సంది ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ నుంచి ట్యాంక్ దాకా మాకు పిఎస్ఓలే కానీ ఎవరే కానీ మాకు చాలా మంచిగా సహకరిస్తారు. మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. మాకు ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు. మేము కూడా ఎవరిని డిస్టర్బ్ చేయము. మా ఫ్యామిలీ ఒక 200 మంది దాకా ఉంటారు. ఇంటర్ ఇక సంఘం తరఫు నుంచి వాళ్ళు ఒక 500-600 మంది వస్తారు. వీడికించి చౌరస్తా అమీర్పేట్ బిగ్ బజార్ దాకా జులుస్గా వెళ్తుంది. దాని తర్వాత అక్కడ నుంచి మాత్రం మేము మామూలుగా ట్యాంక్ బండ్కి వెళ్ళిపోతాము. ఏది ఉన్నా కూడా ఇక్కడ ఇదంతా వినాయకుడు ఇంత కానికి మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ మేము మా అన్నదమ్ములము మేము కలిపి చేసుకుంటాం. ఇది చాలా ఒక పండుగలాగా చేసుకుంటాం. ఈ అమీర్పేట్ గణేశుడు అన్నదానం కార్యక్రమంలో కానీ ఏవే కానీ ఇది మా ఇష్టపూర్వకంగా ఎంతో ఆనందంగా మేము చేసుకునే వినాయకుడు ఈయన. మా ఫ్యామిలీ వినాయకుడు అనుకోండి. చాలా అంటే చాలా అదృష్టం మాకు. ఇటువంటి పుణ్యం దొరికినందుకు మాకు మేము చేసుకుంటాం. ఏ జన్మలు చేసుకున్నాం పుణ్యమో కానీ మాకు వినాయకుడిని ఇంత మంచిగా పూజలు చేసుకోవడం అంటే మా అదృష్టం. అది 1994 నుంచి పెడుతున్నాం వినాయకుడిని నేను. ఇప్పటికి 31 సంవత్సరము. ప్రతి సంవత్సరము ఏదో ఒక కొత్తగా వెరైటీగా చేసుకుంటూ పోతూనే ఉంటాం. చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము అంటే నేను అప్పుడు చాలా చిన్నగా ఉండే. అప్పటి నుంచి మేము చేస్తున్నాను. ఇక మా అన్నలు వీళ్ళిద్దరు మా చిన్న గణేశం నుంచి పెద్దగా 1 by 1 పెట్టుకుంటాం. అప్పటి నుంచి కూడా మేము మినిమం 10 ఫీట్లు 12 ఫీట్లు తక్కువదేం. మేము ఇప్పుడు గల్లీ చిన్నగా ఉంది కాబట్టి ఇక మేము ఆ విధంగా తీసుకొచ్చుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్కి. జై బోలో గణేష్ మహారాజ్కి. స్పెషల్ థ్యాంక్స్ అన్న, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అన్న.